ఇదిగోండి, 3వ రోజు చూపిస్తున్నాను. నూనె అంతా కూడా చక్కగా ఇలా పైకి వచ్చేసింది, పక్కలకు వచ్చేసింది. చూసారా పచ్చడి ఎలా ఉన్నదో? గుమగుమలాడిపోతుంది అనమాట. చక్కగా పట్టేసిందండి. మళ్ళీ నేను నూనె పోస్తాను అన్నాను కదండి, మళ్ళీ ఇంకొక అరకేజీ దాదాపు పట్టింది. మొత్తం కేజీ పట్టేసిందండి. అడ్డెడ ముక్కలకి కేజీ పట్టేసింది. 3వ రోజు చూపిస్తున్నాను. చక్కగా ఉంది. నేనైతే ఈ దగ్గరికి చూపించాను. చూసారా చక్కగా మగ్గిందనమాట. బాగా పులుపు, ఉప్పు, కారంతో కమ్మగా మంచి సువాసన వస్తుందండి. ఇంకా నేను ఈ డబ్బాకు పెట్టేసేసి వేడివేడి అన్నం వండేసాను అనమాట. ముద్ద తినేసి టేస్ట్ చేస్తాను. ఓకేనా? ఇదంతా చక్కగా డబ్బాకైతే పెట్టేసేసుకుంటున్నాను. మనం గాజు సీసాకైనా పెట్టుకోవచ్చు, డబ్బాకైనా పెట్టుకోవచ్చు అండి. నేను ప్రస్తుతానికైతే ఈ డబ్బా పెట్టేస్తున్నాను. సంవత్సరం వరకైనా నిల్వ ఉంటుంది చక్కగా. చిక్కు చెదరదనమాట. దగ్గర చూడు, తడి లేకుండా చక్కగా మనం అంటు ముట్టుతోటి మన పచ్చళ్ళు కానీ కారపూళ్ళు కానీ తడి లేకుండా చక్కగా జాగ్రత్తగా 1-2 సార్లు తుడుచుకొని పొడితోటి మనం పెట్టుకోవాలండి. మళ్ళా శుచి శుభ్రత పాటించాలి మనం. పచ్చళ్ళు పూర్వకాలంలో మన అమ్మమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళు చక్కగా నీట్గా తయారు చేసి పెట్టేవాళ్ళు. వాటిని ఒక జాడీలో పెట్టేసేసి ఒక తెల్లటి క్లాత్ పెట్టేసి మూతి కట్టేసేవాళ్ళు కొసతోటి. చూసారా ఇలా చక్కగా ఎలా ఉందో? ఈ డబ్బాకైతే సరిపోయింది. ఇంకొక డబ్బా పడుతుంది. ఆయిల్ అయితే వేసేసుకుంటాను. దీన్ని ఇంకొక డబ్బా పెట్టేస్తానండి. పెట్టిన తర్వాత మొత్తం కంప్లీట్గా వేడి వేడి అన్నం చక్కగా కలిపి టేస్ట్ చేస్తాము. వారం